లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 13వ తేదీ శుక్రవారం తిథి అండి. ఈ రోజున పడుకోలేరు, నిద్ర పట్టదు. జరిగేది తెలిస్తే ఏం జరగబోతుంది తెలియాలి అన్నా ఎటువంటి గ్రహ గోచర ఫలితాలు ఈ రోజు పొందుకోబోతున్నారో తెలుసుకోవాలనుకున్న వీడియోని పూర్తిగా చూడాల్సిందే. ముందుగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఎక్కువగా మాట్లాడడం అనర్థానికి హేతువు. నిజమే కదండి. మన పెద్దలు చెప్తూనే ఉంటారు. మనమే అర్థం చేసుకోలేకపోతాం. అతిగా మాట్లాడుతూ ఏది చెప్పాలో తెలియక, ఏది చెప్పకూడదో తెలియక ఏదో చెప్పేస్తాం. మాటల మధ్యన శత్రువులతో ఈ రోజున ఇలా జరగబోతుంది. మీ గురించి మొత్తం చెప్తారు. మౌనంగా ఉండమంటూ హెచ్చరిక జారీ చేస్తున్నాం. మౌనంగా ఓపికగా ఉండండి. ఏమి ఆలోచిస్తున్నా ఆ విషయం ఎదుటి వారికి ఏదీ తెలియకూడదు. అది వారిలో వణుకు పుట్టిస్తుంది. ఒకవేళ తెలిస్తే మీ వెన్నులోనే వణుకు మొదలవుతుంది. ఈరోజు ఇటువంటి స్థితిగతి కనిపిస్తుంది. వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, కుటుంబంలో కావచ్చు, ఏదైనా శుభ కార్యక్రమాలకు హాజరు కావడం, అక్కడ ఎవరి మాటల విషయంలో కూడా తలదూర్చడం లాంటివి చేయొద్దు. గతంలో చేసిన తప్పిదాన్ని తవ్వి బయటకు తీసి శత్రువులు ఈ రోజు బురద జల్లే ప్రయత్నం చేస్తారు. మీ మానసిక శాంతి కరువవుతుంది. మానసిక లోపం ఎక్కువవుతుంది. పదే పదే నేను తప్పేమి చేశాను, నాలో ఏదైనా తప్పు ఉందేమో, ఇలా మానసిక సంఘర్షణ మొదలవుతుంది. కుటుంబ సభ్యులు ఎంత చెప్తున్నా మీ మనసు ఈ విధంగానే బాధపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక రోజున ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నాం. ఆ సమస్యలో మన తప్పిదం ఉంది అంటే గిల్టీ ఫీలింగ్ ని తీసేయడం ఎవరి తరం కాదు. కుటుంబ సభ్యులు ఎంత ఉత్సాహపరుస్తున్నా, మూడ్ ని మార్చే ప్రయత్నం చేస్తున్నా వాటి నుండి బయటపడలేము. కాస్తంత సేపు తర్వాత బయటపడ్డా మళ్ళీ ఆ ఆలోచన వదలదు. వారు దెబ్బతీసేది మిమ్మల్ని కాదండి, మీ మనస్సును. మీ మనస్సు దెబ్బతీస్తే శారీరకంగా మీరే వెలువెల్లాడిపోతారు. 2 విధాల దాడి చేస్తారు ఈ రోజున శత్రువులు. కావున మాట విషయంలో, కోపం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఓర్పుగా, సహనంగా ఉండండి. మీరు ఎవరైనా 10 నిమిషాలు మాట్లాడితే పర్సనల్స్ చెప్పేస్తారు. ఈ రోజు కూడా ఇదే మీ గ్రహచారం అవుతుంది. కావున ఎవ్వరిని నమ్మి ఎటువంటి విషయాలు జరగకుండా ఒంటరిగా ఉండండి. నలుగురిలో అవమానం జరిగి ఈ రోజు మిమ్మల్ని నించోనివ్వదు, కూర్చోనివ్వదు. మనశ్శాంతి లేకుండా పోతుంది. పడుకుందామనుకున్న రకరకాల ఆలోచనలతో ఈ రోజున మీ మనసంతా కూడాను తవ్వి శ్రమను బయటకు తీస్తారు. ఒకటే ఆలోచన. ఈ ఆలోచనతోనే సమయమంతా గడిచిపోతుంది. ముఖ్యంగా రాత్రి 10 గంటల్లోపు ఈ సమస్య మీ దగ్గరకు వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎవరైనా గతంలో ఏదైనా విషయాలు చెప్పినా, లేకపోతే గతంలో జరిగిన తప్పిదాలు అయినా ఈ రోజున ఈ యొక్క గిల్టీ ఫీలింగ్ మిమ్మల్ని వదలకపోవచ్చు. కావున భగవంతునిపై భారం వేయండి. ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శివారాధన చేసుకోవడం, శనిగ్రహ స్తోత్ర పఠన పారాయణం చేయడం మీకు మేలుకర ఫలాలు కలగచేస్తుంది. మిగిలిన అంశాలు చూస్తే ఒక్క అవకాశం ఏ రంగంలో ఉన్నా ఈ రాశి వారికి వస్తుంది. చిన్నదైనా పెద్దదైనా ఉపయోగించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. కీడు వెనుక మేలు ఖచ్చితంగా జరుగుతుంది. కావున పనుల్లో ఏమాత్రం అసంపూర్తి ఉండకూడదు. ఈ రోజున మీ పనులను మీరే చక్కగా బాధ్యతగా ఉండి పూర్తి చేసుకోండి. నిత్యం శివారాధన చేసుకోవడం, శివ భగవానుని నామస్మరణ చేసుకోవడం అంతా మేలుకర ఫలితాలు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారుగా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ధన్యవాదములు.